నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ను 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అద్భుత ప్రదర్శన జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 2400 స్టాల్స్ కొలువుదీరనున్నాయి. ఇక ఈ దఫా నుమాయిష్ ప్రెసిడెంట్గా నిలిచే అవకాశం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును వరించింది. ఈ విషయమై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సుమారు 80 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది మన భాగ్యనగరంలో నిర్వహించబడుతున్న ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కు దేశంలోని అనేక ప్రాంతాల నుండి వర్తకులు తరలి వస్తారని అన్నారు. చాలా మంది వార్తలు ఇప్పటికే ఈ ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని, సొసైటీ సభ్యులు వర్తకులకు సహకరిస్తున్నారని అన్నారు. ఇక ఈ ప్రదర్శన సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర 40 రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఈ ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించేలా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలు కల్పించారు. కానీ వాహనాలలో ప్రదర్శన తిలకించాలనుకునే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించక తప్పదు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే దీనివల్ల వచ్చే ఆదాయాన్ని మంచి పనులకు వినియోగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఒక సందర్భంలో తెలిపారు. ఈ ఆదాయంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విద్యారంగ విస్తరణకు కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం మహిళా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, పీజీ కళాశాలలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ కారణంగానే గతంలో 10 రూపాయలు ఉన్న ఎంట్రీ టికెట్ను ఈ ఏడాది 40 రూపాయలుగా చేసినట్టున్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే ఆ కాలంలో కరోనా విస్తరణ మరలా పెరుగుతోంది. కాబట్టి కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు తమ వంతు జాగ్రత్తలు పాటించడం కూడా తప్పనిసరి అని తెలుస్తోంది. ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చేవారు మాస్కులు ధరించడం మంచిది. వీలైనంత వరకు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ నగదు రహిత కొనుగోళ్లు విక్రయాలు చేయడం ఉత్తమం. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ దృష్టిలో పెట్టుకుని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చిన్న చిన్న క్రీడా పోటీలు, ఉత్సాహపరిచేందుకు వినోద కార్యక్రమాలు ఉంటాయంటున్నారు. ఏది ఏమైనా సందర్శకులు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. అందుకే ఎగ్జిబిషన్ లోపల అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ ఎగ్జిబిషన్లోని వచ్చే ముందు గోషామహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద సందర్శకులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తారు.